బెంగళూరులో మల్లేశ్వరంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్లో ఈ మధ్య ఉత్సవాలు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కన్యకా పరమేశ్వరి దేవికి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 29వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా గుడిని చాలా బాగా డెకరేట్ చేస్తారని అందరూ చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా మేము వీడియోలు చూసి మేము కూడా చూద్దామని చెప్పి స్వయంగా వచ్చాం అనమాట. అసలు మేమే కాదు, బెంగళూరు నుంచి చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ డెకరేషన్ చూడడానికి, ఆ లోపల అమ్మవారిని ఎలా అలంకారం చేస్తారో చూడడానికి అందరూ వస్తున్నారండి. నేనైతే ఇంతవరకు ఏ గుడికి కూడా ఇలా గోల్డెన్ షీట్తో కవర్ చేయడం నేను చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. మొత్తం టెంపుల్ అంతా కూడా మనకి రాతితో ఉన్న టెంపుల్ అంతటిని కూడా గోల్డెన్ షీట్ కవర్ చేసి ఈ రకంగా డెకరేట్ చేశారు. పైన మాత్రమే కాదండి, లోపల కూడా ఇలాగే మొత్తం అంతా వాల్స్కి, సీలింగ్కి అంతటికి కూడా మొత్తం గోల్డెన్ షీట్తో కవర్ చేస్తారనమాట. బంగారు గుడిని చూసినట్టు ఉంటుంది, మనకి గోల్డెన్ టెంపుల్లా ఉంది. ఆ టెంపుల్ ముందర వీళ్ళందరూ కూడా, దేవాలయం ముందర చాలామంది భక్తులు డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఉత్సవాల సందర్భంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తారనమాట. చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ. తన్మయత్వం అనమాట. ఒక పూనకాలు వస్తాయి కదా మనకి, ఏదన్నా అమ్మవారి మన డప్పులు అవి వింటుంటే దీనికి మనకి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కదా, ఒకలాంటి ఏమంటారు, ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి అంటారు కదా, అలా అన్నమాట. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు వచ్చి. నేను కూడా నేను కూడా వెళ్ళి 2 చిందులు వేసాను అనమాట వాళ్ళతో పాటు. అది ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళతో పాటు కలిసి ఆ గ్రూప్లో డ్యాన్స్ నేను కూడా చేశాను. చాలా సరదా అనిపించింది. పూల రథంలో ఊరేగించిన అమ్మవారిని లోపలికి తీసుకెళ్తున్నారు. అలాగే వారి వెనకాతల భక్తులు కూడా వచ్చారు లోపలికి. అందరూ చాలామంది దర్శనం చేసుకోవడానికి, అలాగే లోపల డెకరేషన్ కూడా చూడడానికి చాలామంది వచ్చారనమాట. ఇక్కడ మనకి వైకుంఠ లోకము, అలాగే కైలాసము, బ్రహ్మలోకం అని 3 లోకాలు మనకి లోపల క్రియేట్ చేసి చాలా చక్కగా చూపించారు. లోపలికి ఎంటర్ అవ్వంగానే వైకుంఠ లోకం అని చెప్పి పెట్టారు కదా, ఈ ఎంట్రన్స్లో ఎదురుగా మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, పెద్ద విగ్రహం అని పెట్టారనమాట. మామూలుగా కాదండి, చాలా బాగా అలంకారం చేసి మరీ పెట్టారు. అలాగే మనకి ఆ డైమండ్స్ అవి పెట్టడం వల్ల దగదగమని మెరుస్తుంది అనమాట. ఇంకా ఈ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళిన ఆనందం వచ్చిందనమాట. చాలా అండి, ఇంకా అన్ని పూలతోటి, రంగురంగుల కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి ఆర్నమెంట్స్, కంప్లీట్ ఆర్నమెంట్స్ వేశారు. అంత సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్ కంప్లీట్ ఆర్నమెంట్స్తో చాలా, అంటే దేవుడి అలంకారం మాత్రం అద్భుతంగా ఉందండి. ఎటు చూసినా మనకి లోపలంతా దగదగమని మెరుస్తూ ఉంటుంది. గోల్డెన్ షీట్ అంత బాగా కవర్ చేశారు అసలు. మీరు ఈ డెకరేషన్ అంతా 29వ తారీఖు వరకు ఉంటుందండి. ఈ లోపు మీరు విజిట్ చేస్తే కనుక ఇదంతా చక్కగా చూడొచ్చు. ಜಾಸ್ತಿ ಬೇಗ ಲೈನಿಗೆ ನಿಂತ್ಕೊಂಗೆ
ఇక్కడ నుంచి నేను వీడియో తీయడం కుదరదండి. మొబైల్ ఆఫ్ చేయండి అని వార్న్ చేస్తున్నారు లోపటి నుంచి. ఇంకెంతకు మించి మనం తీయడం మంచిది కదండి. నేను ఆఫ్ చేసేసాను. మీకైతే వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మరింత మంది వచ్చి ఈ వీడియో చూసి అందరూ ఈ గుడికి రావడానికి ఒక అవకాశం కలుగుతుంది. పైన మొత్తం 3 లోకాల దగ్గర మీరు వీడియో తీసుకోవచ్చండి. వాళ్ళు ఏమీ కూడా మీకు రెస్ట్రిక్ట్ చేయరు. కానీ లోపల కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ మాత్రం మనం మొబైల్ని యూజ్ చేయకూడదు, వీడియో తీయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ಇಲ್ಲ ಮೇಡಮ್ ಇಷ್ಟು ಹೋಗಲ್ಲ ಈ ಕಡೆ ಬನ್ನಿ ನೋಡಿ ಬೈತಾರೆ ನಮ್ಮನ್ನ ಬೈತಾರೆ ಬನ್ನಿ. ఈ రకంగా లోపల డెకరేషన్ అంతా చాలా బాగుందండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళినందుకు. మీరు కూడా విజిట్ చేయండి. లాస్ట్ డేట్ 29th. థ్యాంక్ యూ సో మచ్ అండి.